వదిలిపెడతాను అని వాళ్ళ అత్తగారు నాకు ఫోన్ చేసి బెదిరించినారు. నాకు బెదిరించి నేను అన్నాను, అమ్మ నేను అమ్మాయితో పెద్దవాళ్ళ ఫస్ట్ ఏ కేసు స్టార్టింగ్లోనే పోలీస్కి వెళ్ళదు, మనం పెద్ద ఆడవాళ్ళే పిలుచుకొచ్చాను నేను. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ పిలిపించినారు, వీడియో తీసుకున్నారు, వెళ్ళినారు. వాళ్ళు కూడా ఆడవాళ్ళే పిలిపించినాను, పెద్దల సమక్షంలో మాట్లాడించినాను అమ్మాయితో. అమ్మ ఇలా కాదు, ఇలా పెళ్లి చేసుకోవాలమ్మా, నువ్వు ఒక టీచర్గా ఇలాంటి పని చేయకూడదు, నీకు ఒక ఆడపిల్ల ఉంటే ఎట్లా అని అంత డీటెయిల్డ్గా చెప్పాను అమ్మాయికి. లేదు అంటే లేదు అనింది ఆమె. నేను చేసుకోను, నాకు వద్దు అమ్మాయి, ఎందుకంటే షీ ఈజ్ అయిన హై ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లైఫ్, అంటే బాగా బతకాలి, బాగా ఉండాలనే ఎక్స్పెక్టేషన్స్ మాకు తట్టుకునే శక్తి లేదు, వద్దు మాకు అమ్మాయి అని నాకే చెప్పింది ఆమె. ఇంత చెప్పిన తర్వాత కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్. నేను పోలీస్ స్టేషన్కి అప్పుడు కూడా వెళ్ళలేదు. పెద్దవాళ్ళని వాళ్ళ కుల పెద్దల్ని వాళ్ళని పిలిపించి మాట్లాడించాను. సార్ మీ స్కూల్ అసోసియేషన్ ఉంది కదా, సో మీరేమన్నా చెప్తే వింటారేమో, యూ ట్రై యువర్ లక్ అనేసి చెప్పాను వాళ్ళకు. వాళ్ళను పిలిపించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళే మాట్లాడుకున్నారు, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, బయటికి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించేసి బయట వాళ్ళు మాట్లాడుకుని December 6th అని పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చారు వాళ్ళు బయటికి. సరే December 6th అంటే అమ్మ ఇక్కడ ఉంది, ఇదంతా మీరు ఒక పెళ్ళి ఎట్లా అంటే అంత సామరస్యంగా జరిగి ఉంటే December 6th కాదు, 6 months టైం తీసుకోండి. ఇప్పుడు ఇంత దూరం వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ అబ్బాయి మైసూర్లో పెళ్లి చేసుకుంటా అని అబ్స్కాండ్ అయ్యి వచ్చేసాడు, మాకేం గ్యారంటీ, మీరు ఎంగేజ్మెంట్ చేసుకోండి, ఒక 2 రోజులు ఎంగేజ్మెంట్ చేసుకోండి, మేము ఇంకా అయిపోయి మీరు December 6th పెళ్లి చేసుకోండి అని చెప్పాము. మేము చెప్తే ఒకరోజు టైం అడిగి నిన్న మార్నింగ్ నుంచి ఎవరు లేరు ఇంట్లో, ఆ అమ్మాయిని ఒకటే వదిలేసి వెళ్ళిపోయినారు. కర్నూలులో ఉన్నారు వాళ్ళు, అది కూడా చెప్తున్నాను చూడండి. ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఇక్కడికి రారంట, మేము అక్కడికే చూసుకుంటాం, మేము కేసు అయినా పెట్టడానికి రెడీ, కానీ మేము పెళ్లి చేసుకోం. ఆ అమ్మాయి ఏమైనా కానీ మేము పెళ్లి చేసుకోం. అమ్మాయికి మీరు ఏమవుతారు? నేను అడ్వకేట్, నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఆయన అడ్వకేట్ కన్నా ముందు ఒక ఆడదాన్ని. రేపు పొద్దున ఇంతమందిలో మన ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరిగితే మనం ఊరుకుంటామా? ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి ఒక అమ్మాయి న్యాయం కోసం మన స్టేట్కి వచ్చింది, మన స్టేట్కి మన ఊరికి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడితే చచ్చిపోతే మాకేం సంబంధం లేదు, మా వల్ల కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి షీఈ్ ఇన్ డిప్రెషన్, ఏ క్షణంలో ఏం చేసుకుంటుందో తెలీదు, ఇంత బాధపడుతుంది అమ్మాయి. మాకు సంబంధం లేదు మేడం, మీరే తల్లి అయినా ఏమైనా మీరే చూసుకోండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అదంటున్నారు. రేపు పొద్దున ఆ అమ్మాయికి ఏమన్నా అయితే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆ స్కూల్ వాళ్ళదే. వాళ్ళు పెళ్ళైనా చేసుకోవాలి, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. లేదు పెళ్లి చేసుకోము, కేసు ఫైల్ చేస్తాము అంటే మేము ధర్నా కూర్చుంటాం, అంతే అండి. ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను. హలో, నా పేరు చందన మంజునాథ్. నేను బార్న్ అండ్ బాటప్ మైసూర్లో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. నా వర్క్ ప్లేస్లో ఇక్కడ గురు అని నార్మల్గా ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్, లవ్ ఇవన్నీ అయిన తర్వాత 2 years రిలేషన్షిప్లో, కమిటెడ్ రిలేషన్షిప్లోనే ఉన్నాము. అన్ని హోప్స్, మ్యారేజ్ అని ಇದೆಲ್ಲ ಆಗಿತ್ತು ಕೂಡ. ಇಫ್ ವಿ ಆರ್ ಗೋನ ಡೇಟ್, ವಿ ಆರ್ ಗೋನ ಮ್ಯಾರಿ ಅನ್ನೋ ಕಮಿಟ್ಮೆಂಟಲ್ಲೇ ಜೊತೆಲಿದ್ದು. ಸೊ ಇನಿಷಿಯಲಿ ಪ್ರಪೋಸ್ ಮಾಡಿದಾಗ ಗುರು ನನಗೆ ಪೇರೆಂಟ್ಸ್ ಹತ್ರ ಫಸ್ಟ್ ಹೇಳು, ನಿನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಹೆಂಗೆ ರಿಯಾಕ್ಟ್ ಆಗ್ತಾರೆ నాకు తెలియదు కదా ಅಂದದಕ್ಕೆ ಓಕೆ ಫೈನ್, ಐ ವಿಲ್ ಇನ್ಫಾರ್ಮ್ ಮೈ ಪೇರೆಂಟ್ಸ್ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ದ. ಅವಾಗಲಿಂದಾನೇ ಅವ್ರ ಮದರ್ದು ಸ್ವಲ್ಪ ಅಪೋಸಿಷನ್ ಇತ್ತು. ಬಟ್ ಓವರ್ ಟೈಮ್ ಅದು ಏನೋ ಗುರು ಒಂದ್ಸತಿ ನನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಯಾರೂ ಬೇಡ, ನನಗೆ ಅವಳೇ ಬೇಕು ಅಂದಾಗ ಮೇ ಬಿ ಆ ಭಯಕ್ಕೆ ಐ ಗೆಸ್ ಅವ್ರ ತಾಯಿ ಒಪ್ಕೊಂಡಿದ್ರು. ಆ್ಯಂಡ್ ಲೇಟರ್ ಓಕೆ ಫೈನ್, ಡೌನ್ ದ ಲೇನ್ ಅವರು ನನ್ನ ಮನೆಗೆ ನನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಇಲ್ಲಿ ಬಂದು ಎಲ್ಲ ಆಯಿತು. ಆ್ಯಂಡ್ ಏನೋ ಚಿಕ್ಕ ವಿಷಯಕ್ಕೆ ಏನೋ ಗೋಲ್ಡ್ ವಿಷಯಕ್ಕೆ ಗುರೂಸ್ ಮದರ್ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಿದ್ರು. ಮೈ ಪೇರೆಂಟ್ಸ್ ವೇರ್ ರೆಡಿ ಟು ಗಿವ್ ಇಟ್, ಬಟ್ ನಾನು ಅಫ್ಕೋರ್ಸ್ ಐ ಕ್ವೆಶ್ಚನ್ಡ್, ಆಂಟಿ ಅಷ್ಟು ಏನಕ್ಕೆ ಅಂತ. ಅದನ್ನು ಅಷ್ಟು ಚಿಕ್ಕದಿಟ್ಕೊಂಡು ಇವತ್ತು ಮದುವೆ ಬೇಡ ಅದು ಇದು ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ಮಗನ್ನ ಅವರೇ ಓಡಿಸಿರೋದು. ಐ ವುಡಂಟ್ ಸೇ ಅವನೆಲ್ಲೋ ಹೋಗಿದ್ದಾನೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ನನಗಿಲ್ಲಿ ಮದುವೆ ಆಗಲಿ ಅಂತ ಐ ಹ್ಯಾವ್ ಕಮ್ ಹಿಯರ್. ಈಗ ಬಂದು ನೋಡಿದ್ರೆ 2 days ಬ್ಯಾಕ್, 1 week ಆಯಿತು ನಾನು ಬಂದು. ಎಸ್ಟರ್ಡೇ, ಟುಡೇ ಇಸ್ ದಿ 8th day ದಟ್ ಐ ಆಮ್ ಹಿಯರ್. 2 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ 4:30 AM-కి గురూస్ మదర్ ఇక్కడే పడుకున్నారు. 4 AM-కి తను కూడా అబ్స్కాండ్ అయింది. మ్యారేజ్ చేసుకుంటానని అన్నీ ఇప్పుడు వద్దని ఎవరు తనతో ఏం చెప్పారో నాకు తెలీదు. వాళ్ళ అమ్మదే స్ట్రాంగ్ ఒపోజిషన్ ఉంది, వద్దు అని.
సో ఎప్పటి ఎవ్రీడే లైక్ నాతో నీకు మంచి అబ్బాయి దొరుకుతుంది, వేరే అబ్బాయితో పెళ్ళి చేసుకో అని ఎవ్రీ టైం అదే చెప్తున్నారు. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, నేను అలా చేసుకోకపోతే వీళ్ళు కొడుకు ఎందుకు నాతో 2 yearsలో అలా ఫేక్ ప్రామిసెస్ ఎందుకు నాతో ఉంటుంది నాకు తెలీదు. అందుకే లైక్ నాకు జస్టిస్ కావాలి. నేను ఇక్కడికి వచ్చింది కూడా నాకు పెళ్ళి అవ్వాలి అన్న ఇంటెన్షన్తోనే నేను ఇక్కడికి వచ్చాను. ఒక అమ్మాయి నన్ను లైక్ ఆంటీ ప్లీజ్ ఆంటీ లైక్ నన్ను ప్లీజ్ పెళ్ళికి ಮದುವೆ ಮಾಡಿಸಿ ಅಂತ ಕೇಳ್ಕೊಂಡ್ರೆ వాళ్ళు నీ జాబ్ రిజైన్ చేయి, నీకెందుకు జాబ్, నీ పేరెంట్స్ని వదిలే, నీకు పేరెంట్స్ వద్దు, నీ జాబ్ వద్దు, ఇలాంటి కండిషన్స్ని పెడుతున్నారు. అండ్ ఆమె ఒక ఆంటీ ఉంది కదా, వాళ్ళు కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు లైక్ వచ్చి ఫుల్ ర్యాష్గా వెళ్ళు, నువ్వెందుకు ఇక్కడ వచ్చావు అని అలా లైక్ హరాస్మెంట్గా మాట్లాడింది. అంటే చాలా లౌడ్గా లైక్ ఏదో ఇలా అయింది. అండ్ నేను పోలీస్ని కూడా అప్రోచ్ చేశాను. వాళ్ళు కూడా మీకు జస్టిస్ కొడుతుంది లైక్ వాళ్ళు కూడా మా సపోర్ట్లోనే ఉన్నారు. అండ్ మ్యామ్ కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇప్పుడు లైక్ కొడుకు ఒక్కడే, గురు ఒక్కడే కనపడలేదు. బట్ వాళ్ళు ఇక్కడే ఉన్నాడని అన్ని బుగాడే గురు ఈశ్వర్ ప్రసాద్, వాళ్ళ నాన్న బుగాడే నాగరాజ్, బుగాడే నాగవేణి, వాళ్ళు ఇక్కడే ఉన్నాడని అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉంది, నేను చూపిస్తా కూడా. అండ్ ఇప్పటికీ వాళ్ళు లేదు, వాళ్ళ అమ్మ నాన్న కూడా లేదు. మీ పేరెంట్స్ విల్లింగ్గా ఉన్నారా? నా పేరెంట్స్ ಕಾಲುತ್ತು ಲೈಕ್ ಕಾಲು ಕೂಡ ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಇನ್ ಫ್ರಂಟ್ ಆಫ್ ಲೈಕ್ ಅಂಕಲ್ ಕೂಡ ಎಲ್ಲರೂ. అండ్ వాళ్ళు ప్రామిస్ చేశారు నిన్న డేట్కి మేము ఎంగేజ్మెంట్ చేస్తా, December 6th మ్యారేజ్ చేస్తా అని లైక్ 2 days చెప్పి మాట ఇచ్చి అబ్స్కాండ్ అయ్యారు వాళ్ళు అమ్మ నాన్న. ఇప్పటికి వరకు అంటే ఆ అబ్బాయిని దాచిపెట్టారు ఎక్కడో, నాకు తెలీదు లైక్ ఐ డోంట్ నో అబౌట్ దట్ కరెక్ట్లీ. బట్ ఎప్పుడు వాళ్ళు అమ్మ నాన్న కూడా అబ్స్కాండ్ అయ్యారు. సో చందన.